ఇక గుంటూరు నుండి నాగరాజు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. సో నాగరాజు, ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ కురుస్తున్న వర్షాలకు సంబంధించి అధికారులు ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారు? ధనలక్ష్మి గత 3 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అతలకొతలని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే ఒక శివారు కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలో మొత్తం కూడా ఇప్పటికే మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకి అంటే తక్కువ టైంలో కూడా ఎక్కువ వర్షం కూడా నమోదు కావడంతో కూడా కావలసినటువంటి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా అక్కడి నుంచి ఎక్కువగా వర్షం నమోదైంది. అటు కొండవీడి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వర్షాలు కూడా వాటి వల్ల కూడా లాము తదితర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నీళ్లు వెళ్ళొచ్చేరి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు చేరింది. మొత్తం అయితే కమిషనర్ కానీ అటు కలెక్టర్లు కానీ మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వీళ్ళందరికీ చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరో 24 గంటల్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేయడంతో కూడా అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. ఆ జిల్లాల్లో కూడా ఇప్పటికే మొత్తంగా కూడా అక్కడ కంట్రోల్ ముందుగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అటు బాపట్ల, అటు పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. 24 గంటల తర్వాత కూడా భారీగా అంటే వర్షాలు కూడా పడే సూచన అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికీ తెలియజేయడం జరిగింది. దీంతో కూడా ఇప్పుడు అధికారం మొత్తం యంత్రాంగాలు మొత్తం అంతా వచ్చాయి. ఇప్పుడు కొండవీడి ప్రాంతం, ఆ ప్రాంతాల్లో కొండల వాగులు కూడా ఇప్పటికే ప్రవహిస్తూ ఉన్నాయి. అటువైపు నుంచి లోతట్టు ప్రాంతాలు ఏవైతే అక్కడ కూడా పూర్తిగా రోడ్లు అయితే కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పలు కాలనీలు కూడా ఇప్పటికే జల దిగ్బంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొద్దిగా పరిస్థితి మెరుగుపడుతున్న పరిస్థితుల్లో కూడా మరో 24 గంటల్లో కూడా వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియజేయడంతో ఇప్పటికీ అధికారులు కూడా అప్రమత్తాన్ని చెప్పవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు. ట్యాంకర్ సంపంగా వచ్చిందిగా వెన్నపోలం మొత్తం వరదలా కొడకపోతే